మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన తప్పులు లేని శుద్ధీకరణ ఓటర్ జాబితా చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ అన్నారు. మంగళవారం జడ్చర్ల మండల కేంద్రంలోని BRR డిగ్రీ కళాశాలలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులకు, సూపర్వైజర్లకు జాతీయ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 3 నుండి 11 వరకు BLOలకు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా జడ్చర్ల మండలానికి చెందిన BLOలు, సూపర్వైజర్లకు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, ఓటర్ జాబితాలో నమోదు, మార్పులు, చేర్పులపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఫారం 6, 7, 8ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ జాబితాలో అవసరమైన చోట పాత ఫోటోలు తొలగించి ఓటర్లకు సంబంధించిన నూతన ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు. పేర్లలో తప్పులున్నా సవరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆరోగ్యకరమైన శుద్ధీకరణ జాబితాను సవరించాలన్నారు. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేయాలని, కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు నమోదయ్యేలా చూడాలని బూత్ లెవెల్ అధికారులకు సూచించారు. మరణించిన వారి పేర్లను తొలగించేందుకు నిబంధనలు పాటించి ఫారం 7 ద్వారా తొలగించాలని, మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని తెలిపారు. చేర్పులు, పేరు మార్పుల కొరకు ఫారం 8 వినియోగించాలన్నారు. తల్లిదండ్రులు 18 సంవత్సరాలు నిండిన తమ సంతానంకు ఓటర్ జాబితాలో నమోదు చేసి ఓటర్ గుర్తింపు కార్డు వచ్చేలా తమ వంతుగా గిఫ్ట్ గా అందజేయాలని ఆదేశించారు. చాలా రకరకాల చేంజెస్ అవుతూ ఉంటాయి. అవి అందరికీ మీరు మీ ఏరియా మీద పట్టు సాధించి కొంత అన్ని చూసుకుంటూ చేస్తే తప్ప మీకు మరి కొత్తగా ఓటర్ నమోదు కావడానికి ఎటువంటి అర్హతలు కావాలి, ఏమేమి కావాలి? అర్హతలు 15 సంవత్సరాల